హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ విత్ అవినాష్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మాడ్యూల్ 1లోని రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరగాలంటే ఏ సందర్భాలు కావాలి, ఏ సందర్భాల్లో రిఫ్రాక్షన్ జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మాడ్యూల్ 2లోని టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, క్రిటికల్ యాంగిల్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కోసం తెలుసుకుందాం. 10th పబ్లిక్ ఎగ్జామ్స్కే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సూర్యుని నుండి భూమికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. అయితే లైట్ అనేది సన్ నుండి ఎర్త్కి కేవలం 8 నిమిషాల్లో మాత్రమే వస్తుంది. దీన్ని బట్టి చూస్తే లైట్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. లైట్ స్పీడ్ అనేది 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్ మాత్రమే. ఇదే వాల్యూని మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, అంటే ఎంత వేగమో మనమే ఊహించుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ గివెన్ మీడియం. ఫర్ సపోజ్ మనకిచ్చే మీడియం వాటర్ అనుకోండి, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్ అనగానే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే వాటర్లో ఉండేటువంటి లైట్ స్పీడ్ని తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సరే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాటర్ అనే కాదు, మనం వాడే స్పెటికల్స్, లెన్స్, కాంటాక్ట్ లెన్స్, వీటన్నిటికీ వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ప్రతి సబ్స్టెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఆ సబ్స్టెన్స్ దేంతో తయారైంది, అసలు లైట్ స్పీడ్ని ఎంత అపోజ్ చేస్తుంది, లైట్ ఇంటెన్సిటీ ఎంత అలౌ చేస్తుంది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ మీద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు డిపెండ్ అయ్యే ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కొన్ని ఫ్యాక్టర్స్ యొక్క కలయిక. క్రిటికల్ యాంగిల్ అంటే ఒక లైట్ అనేది డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వస్తుండేటప్పుడు ఇన్సిడెంట్ రే అనేది ఎంత యాంగిల్తో నార్మల్తో ఉన్నా రిఫ్రాక్టెడ్ రే మాత్రం ఖచ్చితంగా నార్మల్తో 90 degrees చేస్తుందన్నమాట. అప్పుడు దాన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటారు. ఈ క్రిటికల్ యాంగిల్ అనేది ఒక్కొక్క సబ్స్టెన్స్కి వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఆ సబ్స్టెన్స్ దేంతో తయారైంది, ఇది కూడా ఒక ఫ్యాక్టర్. క్రిటికల్ యాంగిల్లోని ఇన్సిడెంట్ రే అనేది ఎంత యాంగిల్ చేస్తుందో దానికంట కొంచెం యాంగిల్ పెంచగానే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. మన ఇమేజ్లో చూస్తున్నట్టుగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే మనం ఇన్సిడెంట్ లైట్ అనేది ఏ మీడియం నుండి పంపించామో మళ్ళీ అదే మీడియంకి తిరిగి రిఫ్రాక్ట్ అవ్వడాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు అన్నమాట. దీని మీద చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా అనేది చాలా మెడికల్ యూజెస్లోని, అలాగే చాలా ఇండస్ట్రీస్లోని, ల్యాబ్స్లోని వివిధ రకాలైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి వాడతారు అన్నమాట. మన డైలీ లైఫ్లో అయితే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది మనం ఆప్టికల్ ఫైబర్స్లో వాడతాము. ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి ఇన్ఫర్మేషన్ని అలాగే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంతో యూజ్ అవుతుంది. దీనివల్ల డేటా లాసేజ్ అనేది చాలా వరకు రిడ్యూస్ అవుతుంది. ఇది ప్యూర్లీ డిపెండ్ ఆన్ ద లైట్. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఆపరేషన్ థియేటర్స్లో కూడా వాడతారు. ఎందువల్ల అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని చాలా తక్కువ ఏరియాతోని, అలాగే దీని వైర్ రేడియస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఏపీ ఫైబర్ ప్రాజెక్ట్లో కూడా అందరికీ డేటా ఈజీగా అందేందుకు చాలా తక్కువ రేట్కి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు బై యూజింగ్ ఆప్టికల్ ఫైబర్స్. అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆప్టికల్ ఫైబర్స్లోనే కాకుండా మన డైలీ లైఫ్లోని డైమండ్ అనేది అంత చక్కగా మెరడానికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అలాగే రెయిన్బో ఫామ్ అవడానికి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎవరైనా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మాడ్యూల్ 1ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. వీడియోకి సంబంధించిన ఒరిజినల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సైన్స్ విత్ అవినాష్ టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోవద్దు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సైనింగ్ ఆఫ్ అవినాష్. జై హింద్.